అందరికీ నమస్కారం. మనం నవరాత్రి 4వ రోజు కూష్మాండ అమ్మవారిని పూజిస్తాము. అయితే కూష్మాండ అమ్మవారిని ఎందుకు పూజించాలి అనంటే, ఒక సాధకుడు నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు తనకి 2 మెయిన్ బ్యారియర్స్ అనేటివి ఉంటాయి. ఒకటి బాడీ, ఇంకోటి మైండ్. అయితే చంద్రఘంట అమ్మవారేమో బాడీ అనే బ్యారియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తను సూచిస్తుంది. అయితే ఈ మైండ్ అనే బ్యారియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనకు దారి చూపే అమ్మవారు కూష్మాండ అమ్మవారు అనమాట. అయితే ఈ కూష్మాండ అమ్మవారి పేరుని మనం డీకోడ్ చేద్దాం. అయితే కూష్మాండ అనే వర్డ్ని మనం 3గా విభజించాలి. క, ఊష్మ, అండ. సో ఖ అంటే హాలో, ఊష్మ అంటే ఎనర్జీ, అండ అంటే ఎగ్ అనమాట. అయితే ఇక్కడ ఈ 3కి రిలేషన్ ఏంటిది, 3 వర్డ్స్కి రిలేషన్ ఏంటిది అని అంటే, మన మైండ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఈ వర్డ్స్ అనేది ఎందుకు పెట్టారు మన ఋషులు అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏదన్నా ఒక పనిని మనం చేసినప్పుడు ఏంటంటే, లేకుంటే చేయబోతున్నా సరే చేస్తున్నా సరే ఆ చేసే ప్రాసెస్లో మనకి ఎన్నో థాట్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అన్ని థాట్స్ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే థాట్స్ అనేటివి ఉండవు, కానీ అవి ఎన్నో థాట్స్ అనేటివి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే కొన్ని థాట్స్ ఎలా ఉంటాయంటే, ఐదర్ అవి పాస్ట్ గురించి అయి ఉంటాయి, ఫ్యూచర్ గురించి అయి ఉంటాయి అనమాట, విచ్ రియలీ డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, కానీ అయినా సరే వాటి గురించి థాట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఖ అంటే హాలో అనేది కూడా దానికే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇఫ్ వీఆర్ ఇన్ ది ఎట్ ది మూమెంట్, మనకి అక్కడ ఎట్ ప్రెజెంట్లో చాలా ప్లెయిన్గా ఉంటుంది, హాలో ఉంటుంది అనమాట, ఏమీ ఉండదు. మనం కరెక్ట్గా యాక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మన థాట్స్ అనేటివి చాలా ప్లెయిన్గా హాలోగా ఉంటుంది. అయితే ఆ హాలో మీద బేస్ చేసుకొని మనము ఎంతో ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తున్నాము. మన బాడీకి అయ్యే ఖర్చు అయిన ఎనర్జీ కంటే కూడా మన థాట్ ప్రాసెస్ మీద ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది అనమాట. అయితే ఆ హాలో బేస్ మీద ఎనర్జీ యూటిలైజ్ చేసి మనము న్యూ థాట్స్ అనేటివి జనరేట్ చేస్తున్నాము. అయితే మనం ఇక్కడ అండ అంటే ఎగ్ అనుకున్నాం. సో ఎగ్ అంటే ఏంటిది, మనకి అది స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అనేది మనకి తెలీదు. సో అది అనేది మనకి న్యూ థాట్స్ అనేటివి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో స్పెరికల్గా రిప్రజెంట్ చేయడానికి ఎందుకు ఎగ్నే తీసుకున్నారు అని అంటే, సో ఇక్కడ ఈ ఎగ్ అనేది మన కాస్మిక్ ఎగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎగ్ నుంచి మనకి న్యూ లైఫ్ అనేది జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ సేమ్ యాజ్ ఎ న్యూ థాట్ అనమాట. ఎందుకంటే థాట్ ఓన్లీ మనకి యాక్షన్స్ కిందికి కన్వర్ట్ అవుతాయి కాబట్టి మనకి స్పెరికల్గా ఉన్న ఆబ్జెక్ట్ని ఎగ్ కిందికి తీసుకున్నారనమాట. అయితే ఈ కాస్మిక్ ఎగ్లో కూడా ఏంటంటే, న్యూ ఆబ్జెక్ట్స్ జనరేట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఒక థాట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మన మైండ్ని ఓవర్కమ్ చేయాలన్నా కూడా, సో ఒక హాలో స్పేస్ నుంచి మనం ఎనర్జీ యూటిలైజ్ చేసి న్యూ థాట్స్ అనేటివి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో వాటికి స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటిది అనేది మనం కనుక్కోవడం చాలా కష్టం అనమాట. అయితే మరి మైండ్ని ఎలా సైలెంట్ చేయాలి, ఈ థాట్స్ నుంచి మనం ఎలా బయటికి రావాలి అని అంటే, మన మైండ్ అనేది కనిపించడం చాలా కాంప్లెక్స్ కనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఇట్ జస్ట్ వాంట్స్ అన్ ఆన్సర్. సో ఆ ఆన్సర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చెప్పడమే మన అమ్మవారి స్వరూపం, కూష్మాండ అమ్మవారి స్వరూపం. అయితే తన స్వరూపంలో మనకు చూసుకుంటే తను 4 చేతులు ఉంటాయి, తను లయన్ మీద వస్తుంది. అయితే తన 4 చేతులలో ఏముంటాయంటే, ఒక చేతిలో కమండలం ఉంటుంది, ఇంకో చేతిలో తేనె ఉంటుంది, 3rd చేతిలో లోటస్ ఉంటుంది, 4th చేతిలో బో అండ్ యారో ఉంటుంది అనమాట. అయితే మనం బో అండ్ యారో నుంచి స్టార్ట్ చేద్దాం. బో అండ్ యారో మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, ఒక టార్గెట్, ఒక పాయింటెడ్ టార్గెట్ని మనం ఏం చేయడానికి బో అండ్ యారో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే, మన మైండ్ అనేది 10 సార్లు 10 విధాలుగా 10 వాటి మీద ఒకటేసారి ఆలోచిస్తుంది. అలా కాకుండా 1 థాట్ ఎట్ ఏ టైం. సో ఒకటే దాని గురించి మనము ఆలోచించాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనని ఏమంటారు, మన శ్వాస మీద మనని కాన్సన్ట్రేట్ చేయమంటారు. మన శ్వాస మీద అంటే దట్ ఈస్ ఓన్లీ 1 సింగిల్ యాక్షన్. సో అదే యాక్షన్ మీద నీ థాట్ అనేది నువ్వు పెడితే, సో అదే మెల్లగా మనకి థాట్స్ అనేటివి తగ్గుతూ వస్తాయన్నమాట. సో మనం కూడా 1 సింగిల్ థాట్ మీదనే మన ఎనర్జీ అనేది యూటిలైజ్ చేయాలి. సో ఇంకోటి లోటస్.
సో లోటస్ దేనికి రిప్రజెంటేషన్? నాన్ అటాచ్మెంట్. సో ఎందుకంటే మనం అటాచ్డ్గా ఉంటాం. దేనికి అటాచ్డ్గా ఉంటాం అంటే మన మీద అటాచ్డ్గా ఉంటాము, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మీద ఉంటాము, మన చుట్టుపక్కల ఉన్న జీవరాశుల మీద అటాచ్డ్గా ఉంటాము. సో ఈ అటాచ్మెంట్స్ వల్లనే మనకు థాట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. సో ఆ థాట్స్ని మనము సబ్సైడ్ చేయాలి, తగ్గించాలి అని అంటే మనకి నాన్ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే సరే మనము ఆలోచిస్తాం, అసలు దేని గురించి ఆలోచిస్తాము అనేది చెప్పడమే. ఒక చేతిలో కమండలం, ఇంకో చేతిలో తేనె. సో కమండలంలో ఉన్న వాటర్ అనేది పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏదైనా సరే మన పాస్ట్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. మనకి ఎప్పటి నుంచో అయిన సిచ్యువేషన్స్ గుర్తుంటాయి, వాటిని అసలు సీక్వెన్స్ని బట్టి మనం ఆలోచిస్తాం, వాటి మీద ఎనర్జీ అనేది పెడతాము. సో విచ్ ఈజ్ ఇర్రిపేరబుల్. ఒకసారి అది అయిపోయింది, దాన్ని మనం ఏం రిపేర్ చేయలేము. బట్ మనం దాని గురించి మనం మననం చేస్తూ డిఫరెంట్ థాట్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇంకో చేతిలో తేనె ఉంటుంది. సో తేనె ఫ్యూచర్కి రిప్రజెంటేషన్. అలా ఎలా ఫ్యూచర్కి రిప్రజెంటేషన్ అని అంటే హనీబీస్ అనేటివి తేనె పువ్వు నుంచి తీసుకొని అవి ఫ్యూచర్ కోసం స్టోర్ చేస్తాయి. వాటి గురించి అవి యూటిలైజ్ చేయవు, ఫ్యూచర్ గురించి స్టోర్ చేస్తాయి అన్నమాట. సో అందుకనే ఆ తేనె అనేది మనము ఫ్యూచర్కి రిప్రజెంటేషన్గా తీసుకుంటాం. సో ఇంకొక థాట్ మనకి ఏమొస్తుందంటే ఐదర్ పాస్ట్ మీద లేదంటే ఫ్యూచర్ మీద వస్తుంది అనమాట. సో ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా గెట్ ఆన్ కావాలి, వాటి మీద ఎన్నో పిక్చర్స్ అనేటిది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట మైండ్. సో వీటిని సబ్సైడ్ చేయడం ఎలా అనేది చూపించడమే తన వాహనం లయన్ అనమాట. సో లయన్కి మేజర్గా 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటిది అంటే అది ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది అని అంటే దానికి అది రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, అంటే దానికి ఎంత అవసరమో అంతే ఫుడ్ నది గ్యాదర్ చేస్తుంది, దానికంటే ఎక్కువ ఫుడ్ నది గ్యాదర్ చేయదు. సో అలాగే మనం కూడా ఏంటంటే మనకి ఎంత అవసరమో అంతే, అంటే ఆ సిచ్యువేషన్ని గెట్ ఆన్ చేయడానికి ఎన్ని థాట్స్ అవసరమో, ఎంత ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేయాలో అంతే ఎనర్జీని మనం యూటిలైజ్ చేయాలి. అంతేగాని అనవసరమైన ఆలోచనలను పెట్టుకొని మనము మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకోటి మనం ధర్మంని తప్పొద్దు, మన ప్రతి ఒక్క ఆలోచన కూడా ధర్మాన్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. ఎందుకంటే లయన్ అనేది ధర్మానికి ప్రతిరూపం. అందుకనే దాన్ని అడవికి రాజు లాగా చెప్తారనమాట, ఎందుకంటే ధర్మం మీద నడుస్తుంది. సో ఇక్కడ ధర్మం అంటే ఏంటిది అని అంటే మనం ఏ ఒక్క థాట్ చేసినా, ఏ ఒక్క యాక్షన్ చేసినా సరే అది నిన్ను హామ్ చేయొద్దు, నీ చుట్టుపక్కల ఉన్న జీవరాశులను కానీ దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మనం ధర్మంగా ఆలోచించినట్టు. సో మనకు వచ్చే ప్రతి ఒక్క థాట్ అనేది ఐదర్ పాస్ట్ గురించి ఉండకూడదు, నా ఫ్యూచర్ గురించి కూడా ఉండకూడదు. ఎట్ ప్రెజెంట్ మూమెంట్గా ధర్మంగా మనం ఏం చేయాలి, ఏ యాక్షన్ చేయాలి, వన్ థాట్ ఎట్ ఏ టైమ్గా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనం మన మైండ్కి అర్థం చేపిస్తే అది చాలా తొందరగా సబ్సైడ్ అవుతుందన్నమాట. సో దీని గురించి చెప్పడమే తనకు పెట్టే ప్రసాదం మాల్పువా. సో మాల్పువా మనకు చూస్తే అంటే బయట మనకి హార్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ లోపల మాత్రం జ్యూసీగా ఉంటుందన్నమాట. సో మన మైండ్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్గా చూపిస్తుంది, చాలా అదేదో ఇట్లా దాటలేని సిచ్యువేషన్ లాగా మనకి రిప్రజెంట్ చేస్తుంది. కానీ బట్ యాక్చువల్లీ మనం ఒకవేళ ధర్మంగా ఉండి మనం అదే దాని మీద మన థాట్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని లోపల ఎంత జ్యూసీగా ఉంటుందో అంతే ఈజీగా మనము ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. సో ఇలా మన మైండ్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి మన కూష్మాండ అమ్మవారు మనకి దారి చూపిస్తుంది. సో లాస్ట్లో ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటిదంటే మన హిందూయిజం ఈజ్ నాట్ ఎ మైథాలజీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైన్స్. సో ఇప్పుడే మనం రిప్రజెంటేషన్స్ కూడా చూసుకున్నాము. సో అలా మనకు తెలియని నాలెడ్జ్ ఎంతో కూడా మనకి ఆ స్క్రిప్చర్స్లో ఉంది. సో మనం సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటే ఆ హిడెన్ నాలెడ్జ్ని అన్నిటిని కూడా మనము నేర్చుకోవచ్చు, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ దిస్ మూమెంట్. సో అందరూ కూడా నేర్చుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.